రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ పీర్లా ఇలయ్య అన్నారు. ఇవాళ ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలో టాటా టెక్నాలజీస్ సహకారంతో ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలేరు ఐటీఐ ఆవరణలో 40 కోట్ల వ్యయంతో నిర్మించిన ఏటీసీని స్థానిక ఎమ్మెల్యే బీర్లా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కార్పొరేషన్ బ్రాండ్లు శోభారాణి, అడిషనల్ కలెక్టర్ భాస్కరరావు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో యువతకు పెద్దపీట వేసి ఐటీఐ న్యూ టెక్నాలజీ ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 65 సెంటర్లు ఐటీఐ సెంటర్లు నూతన టెక్నాలజీ తోటి ఏఐకి అనుసంధానంతో సుమారు 2500 కోట్లతోటి ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద ప్రారంభం చేస్తున్న సందర్భంగా ఆలేరులో ఐటీఐ న్యూ టెక్నాలజీ సెంటర్ను ఇక్కడ మా చైర్మన్ గారు అదేవిధంగా లోకల్ నాయకులందరూ కూడా యువతకు పెద్దపీట వేసే విధంగా యువతకు టెక్నాలజీ రంగంలో నైపుణ్యమైన శిక్షణ ఇచ్చి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తో పాటు టెక్నాలజీ రంగంలో ముందుంచడానికి సుమారు 40 కోట్లతోటి ఇక్కడ ఐటీఐ న్యూ టెక్నాలజీ సెంటర్ను ఈ రోజు ప్రారంభించుకున్నాం. దానికి శాంక్షన్ చేసిన మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ఆలేరు ప్రజలు ధన్యవాదాలు తెలియజేస్తూ యువతకు పెద్దపీట వేయాలి. తెలంగాణ సాధించుకుందే నీళ్లు, నిధులు, నియామకాలు. మరి అలాంటి 10 ఏళ్ల పాలనలో మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో అప్పుల తెలంగాణ చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నీళ్ల పేరు మీద, నిధుల పేరు మీద, నియామకాల పేరు మీద దోచుకుంటే అప్పుల రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అన్ని రంగాలను అభివృద్ధి చేస్తూ ముఖ్యంగా తెలంగాణలో యువతకు పెద్దపీట వేయాలి, టెక్నాలజీ రంగాన్ని అభివృద్ధి చేయాలి, ఏఐకి అనుసంధానంగా యువతకు అన్ని రంగాల్లో ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇలా ఆలేరుకు 40 కోట్లతోటి ఐటీఐ న్యూ టెక్నాలజీకి శాంక్షన్